సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి జగదీష్ రెడ్డి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. సమైక్య పాలనలో మంచినీళ్లు కూడా దొరకక తెలంగాణలో చాలా మంది కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని గుర్తు చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవల్ని అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 కేంద్రాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని మంత్రి స్పష్టం చేశారు. డయాలసిస్ అనేది దురదృష్టవశాత్తు ఆనాటి సమైక్యాంధ్ర పాలనలో మంచినీళ్ళ విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల అతి ఎక్కువగా వ్యాపించిన జబ్బు. ప్రధానంగా ఇది నీళ్లు ఫ్లోరిన్తో వివిధ రకాల మినరల్స్తో కూడిన నీళ్లను తాగడం వల్ల పాత లోకంలో పోయి నీళ్లు తెచ్చుకొని తాగడం వల్ల వచ్చిన సమస్య అని చెప్పి వైద్యులంతా కూడా చెప్తారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపుగా ప్రతి గ్రామానికి ఒక పేషెంట్ డయాలసిస్ పేషెంట్లు ఉన్న విషయం మనకు తెలుసు. మరి వీళ్ళు గతంలో డయాలసిస్ చేయాలి అంటే తప్పకుండా హైదరాబాద్కి వెళ్ళవలసిన దుస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి కూడా డయాలసిస్ కేంద్రం లేదు. మొత్తం తెలంగాణలోనే కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండి ఆ పేషెంట్లు అనేక రకాల ఇబ్బందులు పడే విషయం మనకు తెలుసు. ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కి 150-200 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి డయాలసిస్ చేసుకోకపోవడం అనేది ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్న విషయం ఉండే. కళ్ళ ముందే చూస్తూ అనేక మంది డయాలసిస్ సౌకర్యం దొరకక మరణించిన విషయం కూడా అందరి దృష్టిలో ఉంది. మరి దీన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు మొత్తం జిల్లా కేంద్రాలకి తాలూకా కేంద్రాలకు కూడా డయాలసిస్ కేంద్రాలను ప్రారంభం చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యాన్ని అందుబాటులో తీసుకుపోవాలని చెప్పి తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ ఇది 9వ డయాలసిస్ కేంద్రాన్ని మనం ప్రారంభించుకున్నాం.